విపరీతంగా ఉంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయంగా మనకు బైపాస్ కానీ లేకపోతే వేరే రూట్లో ఎలాగైతే అలా తప్పకుండా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా అలగనూరు రిజర్వాయర్ అది మనకు గండి కట్టదెగి 3 కోట్లతో అయ్యేది ఈరోజు 35 కోట్లు అవుతా ఉంది. చూడండి, వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి కనీసం మనకు తాగునీరుకు సాగునీరుకు ఎంత ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా త్వరితగతిన మన ప్రభుత్వం వస్తేనే చంద్రబాబు నాయుడు గారు గోరుకల్లు కూడా ఎట్లయితే త్వరితగతిన పూర్తి చేస్తున్నారో అలాగే ఇక్కడ కూడా వెంటనే ఆ పని కూడా పూర్తి చేయిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు ఎవరికో వాళ్ళే వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళే తీసుకుంటున్నారు, ఒకరికి 4-5 ఇండ్లు. అట్లా కాకుండా పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మనకు గతంలో ఈద్గా కూడా ఇక్కడ ఈద్గాకు కొత్త ప్లేస్ కావాలని కోరడం జరిగింది. తప్పకుండా ఇక్కడ స్థలం ఎక్కడున్నా కానీ తీసుకొని ఈద్గా కూడా ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అమ్మ చూడండి, ఇక్కడున్న కాట్సాని రాంభూపాల్ రెడ్డిని గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలా ఉంది, ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు, భయపెడుతున్నారు, కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళ కింద మనము బానిసలుగా బతికేటట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మేము మీకు అందరికీ అండగా ఉంటాం. మాది చూశారు 2014 నుంచి 19 వరకు ఎంత నీతిగా నిజాయితీగా, అంతేకాకుండా మీరందరూ ప్రశాంతంగా జీవించేలా చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, మనకే కేసులు పెడుతూ మాట్లాడితే చాలు ప్రతి ఊళ్ళో వర్గాలు నీ వర్గం నా వర్గం అంటూ కేసులు పెట్టడము, మనం అరెస్ట్ కావడం, జైలుకు పోవడం మనకు పరిపాటు అయింది. 24 గంటల స్టేషన్ల చుట్టే తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఒక్కటి ఆలోచించండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల సరుకుల ధరలన్నీ పెరిగినాయి. కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఇంటి పన్నులు పెరగందంటూ ఏదీ లేదు. ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే ఏమీ లేదు చూడండి. కాబట్టి మీరు ఒక్కటే ఆలోచించండి. సర్పంచ్ నిధులు కూడా లాగేసుకుంటా ఉన్నారు. ఎక్కడి నుంచి సర్పంచ్ నిధులు తెచ్చి చూడమ్మా, ఇంకా భిక్షాటన చేసి విరాళాలు సేకరించి గ్రామాల్లో పనులు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు. ఆ స్థితి ఉంది మన రాష్ట్రం. మన పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు వచ్చాయా అంటే అది లేదు. చూడండి, ఇక్కడ మనకు JSW సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళని తీసుకోకుండా బీహార్ వాళ్ళను, రాజస్థాన్ వాళ్ళను తీసుకుంటారు. ఒకవేళ ఉద్యోగం ఇచ్చినా ఇక్కడ చేయనియరు, వీళ్ళని ఎక్కడనో ట్రాన్స్ఫర్ చేపించి ఎక్కడెక్కడికో వేరే రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్థానికులకే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడే ఉండేటట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు తీసుకోండి, ఎంత అభివృద్ధి చెందిందో. ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యము, తెలుగుదేశం ప్రభుత్వమే. సోలార్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. చూడండి, ఆయన వల్లనే మనకి ఈరోజు భూములకు రేట్లు పెరిగినాయి. అప్పుడు ఇంత రేట్లు ఉన్నాయా మన పొలాలకి? మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. DRDO వచ్చింది, అలాగే ఉక్కు పరిశ్రమ వచ్చింది. చూడండి, ఇవన్నీ తీసుకొచ్చినారు. ఇదే ఇప్పుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఉన్నాడు, పాణ్యంలలో సిమెంట్ పరిశ్రమ ఉంది, అలాగే ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. మూతపడిన 6 సార్లు ఎమ్మెల్యే అంటున్నాడు పాణ్యానికి. మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు? ఇంతవరకు తెరవించలేకపోతున్నాడు. ఇంతవరకు తెరవాల దానిలను ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్న పడిన పరిస్థితి ఏర్పడింది. అదే మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే తప్పకుండా మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాడు. తప్పకుండా ముఖ్యంగా అమ్మ, చంద్రబాబు నాయుడు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన పిల్లలకు జీవనోపాధి, మనకి ఉద్యోగాలు వచ్చేది. అంతేకాకుండా అమ్మ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చాడు.
ఈయన వచ్చిన తర్వాత అన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సూపర్ 6 పథకాలను కూడా తీసుకొని వస్తున్నాడు. బీసీల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్ చేయడం జరిగింది. చూడండి, గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతటా మండలానికి ఒకటి షాదీఖానా 1 కోటి రూపాయలతో శాంక్షన్ చేస్తే అది ఎంతవరకు టీడీపీ ప్రభుత్వంలో పూర్తయిందో అంతవరకే. వాళ్ళు పైసా నిధులు కేటాయించలేదు, ఒక పైసా పని జరగలేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. మనకు అట్లే ఉర్దూ యూనివర్సిటీ ఓర్వకల్లు దగ్గరనే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి కొద్ది వరకు కట్టడం జరిగింది. అది కూడా నిర్మాణం అక్కడి వరకే స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఒక్క ఇటుక వేయలే, ఒక్క పైసా నిధులు ఇవ్వలే వీళ్ళు వచ్చిన తర్వాత. అందుకే ఒక్కసారి మీరు గతంలో ఎట్లుంటుంది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది, వీళ్ళు వచ్చినాక ఎట్లుందో ఆలోచించి ఓటేయండి. ఇప్పుడు మనం వేసే ఓటు మన భవిష్యత్తుకు సంబంధించింది. మన రాష్ట్రం ఇప్పుడే 20 ఏళ్ళు వెనక్కిపోయింది. చూడండి, ఇప్పుడు కొత్త కొత్త యాక్ట్లు తెస్తా ఉన్నాడు. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర, డూప్లికేట్ మన దగ్గర ఉంటే అసలు ఇంకా ఏదన్నా ఒక సైట్ డిస్ప్యూట్ ఉంటుంది, ఏమన్నా దానికి పంచాయతీ ఉంటుంది, అది మనకు తెలియకుండానే అవతల అది వాళ్ళకే అయిపోతుంది ఆస్తి కూడా. అంటే మనం మన కోసం, మన పిల్లల కోసం సంపాదించుకున్న ఆస్తి అంతా వాళ్ళకి పోతే మనం ఎట్లా బతకాలా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇటువంటి పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది. ఆలోచించి ఓటేయమని కూడా మీకు అందరికీ కోరుతా ఉన్నా. అంతేకాకమ్మా, మీరేసే ఓటు మీరు స్వేచ్ఛగా బతకడానికి, మన ఆస్తులకు రక్షణ కోసం, మన ప్రాణాలు రక్షణ కోసం దీనిపై